హైదరాబాద్ చింతల నుంచి వచ్చామండి. ఎప్పుడు వచ్చినా కూడా మొన్న ఈ మధ్యలో అసలు అన్నము అది తినబుద్ధి కాకపోయేది, బాగుండకపోయేది. ఇప్పుడు మన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నం చాలా బాగుంది. ఫస్ట్ ఎట్లుందో ఇప్పుడు అట్లుంది. సేవలలో మేము సేవకి వెళ్తుంటే కూడా డైపర్లు అంత చిరాకు పడేవాళ్ళం. చాలా నీట్గా ఉన్నది, చాలా బాగున్నది. దర్శనాలు కూడా మంచిగా ఇస్తున్నారు, చాలా బాగుంది. అవును, మేము అడిగామండి ఇప్పుడే ఏంటండి స్పెషల్ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టామండి అన్నారు. చాలా సంతోషము. మంగళవారం పెట్టారంట ఆంజనేయ స్వామి గురించి. జై శ్రీరామ్ అండి. ఇట్లా టేస్ట్ బాగుందండి, నీట్గా మా ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది. కాకినాడ నుంచి వచ్చాము. నా పేరు వెంకటలక్ష్మి. మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 2-3 సార్లు వస్తామండి. ఈ ఇయర్లో అయితే మాత్రం ఇది 4వ అండి రావడం. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇది 4వ వచ్చామండి. లాస్ట్ వచ్చే వారం కూడా మానేసాం. ఎందుకంటే మా రూములు మేమే క్లీన్ చేసుకున్నంత చిరాగ్గా ఉండేదండి. రూమ్ అయితే అస్సలు బాగుండేది కాదు, క్లీనింగ్ అస్సలు ఉండేది కాదండి. చాలా బ్రహ్మాండంగా ఇప్పుడే మాట్లాడుకుంటూ వస్తామండి. ఇంతమంది జనంలో కూడా ఎక్కడ చూసినా టాయిలెట్లు నెంబర్ 1గా ఉన్నాయండి. మన ఇంట్లో టాయిలెట్లు కూడా మనం అంత నీట్గా ఉంచుకోండి, అంత నీట్గా ఉన్నాయి. 5 స్టార్ హోటల్ టాయిలెట్లో ఉన్నాయండి. భోజనం దానికి వస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పొడిలాడుతూ ఇంట్లో వండుకున్న భోజనం అన్నంలా ఉంటుందండి. పొడిలాడుతూ ముద్దగా అదే స్టోరు బియ్యం రైస్ ముద్ద అయిపోయిన అన్నం కూడా కాదు, పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. మేము ఇది వచ్చే 2 రోజులైనా 3 సార్లు ఆల్రెడీ మేము భోజనం చేసామండి. ఎప్పుడు వచ్చినా సరే ఒకసారి భోజనం చేసి చాలరా బాబు దేవుడి ప్రసాదం అనుకున్నా. పొద్దున్న టిఫిన్ చేసాం, నిన్న నైట్ భోజనం చేసాం, నిన్న మధ్యాహ్నం భోజనం చేసి ఇప్పుడు కూడా భోజనం చేసామండి. ఈ రోజు తిన్నాను, నిన్న నేను టైంకి అయిపోయినట్టుంది, నేను లేను. ఇప్పుడైతే మాత్రం వడ చాలా బాగుందండి. ఎప్పుడు వడ ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి చాలా ప్రీతిగా, ఎప్పుడు తినలేదు. దర్శనానికి కోసం కాదు, ఎప్పుడు వడ ప్రసాదం తినలేదు. ఫస్ట్ టైం వడ ప్రసాదం కూడా మేము తిన్నామండి. వెంకటనారాయణ అండి, మాది గుంటూరు. దర్శనానికి వచ్చి అన్నదానికి వచ్చామండి. వడ కానీ చట్నీ కానీ సాంబారు రైస్ కూడా చాలా బాగుందండి. ఇంట్లో ఎలా ఉందో అలా సేమ్ అదే ఉందండి. ఎక్సలెంట్గా ఉందండి. వడ కూడా చాలా బాగుందండి. మసాలా వడ చాలా బాగా టేస్ట్గా ఉంది. చట్నీ కానీ సాంబార్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను ప్రతి సంవత్సరానికి 4-5 సార్లు వస్తానండి. చాలా బాగుందండి. టేస్ట్ నీట్గా ఉంది. రైస్ చాలా బాగుందండి. వడ ఇంకా బాగుందండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. మాది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం వచ్చేసింది. ఈరోజు ఫుడ్ కనుక చూస్తే ఇంతకుముందు చూస్తే అంత బాగుండేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా బాగుందండి. ప్రసాదం కానీ మళ్ళీ అన్నం కానీ మళ్ళీ వడ కానీ కొత్త వడ ఒకటి పెట్టిరు సార్ నిన్నటి నుంచి. బ్రహ్మాండంగా ఉంది అసలు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది అసలు టేస్ట్. మళ్ళీ లడ్డు ప్రసాదం కూడా వచ్చేసి ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా టేస్టీ అంటే పర్వాలేదు, ఇంతకుముందు బాగానే ఉండింది. కానీ ఇప్పుడు ఏంటంటే దూరం నుంచి బాగా వాసన వస్తుంది, నెయ్యి వాసన అప్పుడే వచ్చేస్తుంది. పరిమళం అంతా బాగా ఇంప్రూవ్ అయింది ఇప్పటికీ. చాలా బాగుంది భోజనం కానీ వడ కానీ ఇంకోటి మన సాంబార్ అవన్నీ చాలా బాగున్నాయి సార్. మాది పిఠాపురం అండి, పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ అండి. నా పేరు మామిడాల సూరిబాబు. మేము దర్శనానికి 6 నెలలకు ఒకసారి వస్తుంటాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి రైసే చూడలేదండి. రైసు ముద్దల్లాగా ఉండి ఏదో ఇంటికి వచ్చామా ఇంటికి తింటున్నామా తెలిసేది కాదండి. ఇవాళ రైస్ చూస్తే ఆ సాంబార్ కానీ ఇక్కడి నుంచి తెస్తలేదు. మేము 3 రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి, ఇది 3వ రోజు అండి. భోజనం చూస్తే దేవుడి ప్రసాదం అంటే ఎలా ఉంటుందా అనిపించేలా చేశారండి. మళ్ళీ కొత్తగా ఈరోజు వడ మొదలు పెట్టారండి. ఆ వడ కూడా అందంగా చాలా టేస్టీగా, దాంట్లో ఉల్లిపాయ కానీ అవి కానీ లేకుండా చాలా బాగా చేశారండి. అన్నీ చాలా దర్శనానికి వెళ్ళేటప్పుడే కాదు వచ్చేటప్పుడే కాదు అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగుందండి. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయండి అన్నీ కూడా.